ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ప్రూఫ్ కూడా చేయాలి. మీ ఆత్మ ఇక్కడ ఉంది అని మీకు ప్రూవ్ కూడా చేయాలి. అవును. ఓకే, గంగు గారు కదా, గంగు గారు మీరు ఇక్కడ ఉన్నారని ప్రూవ్ చేయాలి కాబట్టి అక్కడ కూర్చోండి, అక్కడికి వెళ్ళిపోండి మీరు. ఎందుకు? లేదు లేదు, ఆత్మ ఇక్కడ నా దగ్గర ఉంది, మీరు కంగారు పడకండి. ఇక్కడ ఉంటే మీ దగ్గర అక్కడ కూర్చోమంటున్నారట. సరే, మీ ఇష్టం. ఓకే, ప్రస్తుతానికి ఆత్మని కంటైన్ చేయడానికి ట్రై చేద్దాం మనం, అంటే ఎక్కడన్నా బంధించడానికి ట్రై చేద్దాం. సో దట్ వీ కెన్ టాక్ టు. ఇస్ ఇట్ పాసిబుల్? ఒక ఆత్మ బంధించడం? అదే ట్రై చేద్దాం. అది చాలా కష్టం, బట్ నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఆ ట్రే, ఆ గ్లాస్ తీసుకురండి. ఆత్మని బంధిస్తాడట ఇప్పుడు తిరిచి. ఓకే, చాలా వీడియోస్లో కానీ ఎప్పుడన్నా ఇలాంటి ఆత్మని పిలవడం, మాట్లాడడం అలాంటి ఎప్పుడన్నా చూసారా మీరు? ఓకే, చూసారా? చూడలేదు. సినిమాల్లో ఎప్పుడన్నా చూసారా? సినిమాల్లో అయితే క్యాజువల్గా చూస్తాం కదా మనం. యా, చూసారా సినిమాల్లో? ఓకే, గంగు గారు మీరు ఏమీ అనుకోకుండా ఒక 2 నిమిషాలు ఈ గ్లాస్లో రాగలరా? సైలెన్స్ ఎవ్రీవన్. ఓకే, ఏంటి వచ్చారా? యా, కానీ ఎక్కువసేపు ఉండరంట, తొందరగా వెళ్ళిపోతారంట. ఓకే, సో ఓకే, ఆత్మ ఎక్కువసేపు ఉండదు. గంగు గారు, మీరు ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ ఉన్నారని వీళ్ళు ఎవరు నమ్మట్లేదు, కొంచెం ప్రూవ్ చేసుకుంటారా? చూసారు కదా మేడం, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కావాలా? ఓకే, కొంచెం అందరూ దూరంగా ఉందాం. ఓకే, ఆవిడ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బయటకు వస్తుందా? ఏంటండి, వాట్ జస్ట్ హ్యాపెండ్? ఆవిడ ముందే చెప్పారు ఎక్కువసేపు ఉండనని, మనమే వినలేదు. సో ఆవిడ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు. కొంచెం ఇవి క్లీన్ చేయించేసేయండి. ఏంటండి మీరు ఏదో ఆత్మను పగలగొట్టేసి అందులో నుంచి ఆవిడకి యాక్చువల్లీ కోపం వచ్చింది, ఎక్కువసేపు ఉంచాం మనం లోపల. సో వీళ్ళందరూ ఏంటి ఇట్లా చూస్తున్నారు? ఎవరైనా ఏదైనా మాట్లాడండి అబ్బా, నాకే భయం వేస్తుంది ఇంత దగ్గర నుంచి చూసిన నేను. వాట్ యూ సే? హలో, ఎక్స్క్యూజ్ మీ, సంగవి మీ అమ్మమ్మనే. కానీ వెళ్ళిపోయారు ఆవిడ. నీ కళ్ళతో నువ్వే చూసినావు కదా. ఏంటి అసలు ఏం జరిగిందంటావు? నువ్వు చెప్పు. ఓకే, మీ దగ్గర మైక్ ఉంది కదా మంజుష గారు, మీరు చెప్పండి. మీరే కదా ఆవిడ పేరు విన్నారు, ఆవిడ మీతోనే మాట్లాడింది. అసలు కళ్ళ ముందు మనం చూస్తుండగా ఆత్మని బంధిస్తే అది వెళ్ళిపోయిందంట దాంట్లోంచి. బేసిక్గా ఆత్మలు మాట్లాడతారని విన్నాను కానీ ఇలా కూడా నేమ్స్ చెప్పి నా పేరు గంగు అని ఆత్మ మాట్లాడుతుందని మొత్తం చెప్పారా? నా పేరు గంగు అని మొత్తం చెప్పారా? మీరు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గొంగు, ఆవిడ కూడా అట్లా చెప్తున్నారు. పక్కనే కూర్చున్నారు. ఊరకండి, అది వెళ్ళిపోయింది ఎప్పుడో. ఆత్మ లేదు, అదే ఆవిడే వెళ్ళిపోయారు. ఆత్మని అది అంటారు కదండి, ఆవిడ వెళ్ళిపోయారు. ఓ దేవుడా, నన్ను భయపెట్టిస్తున్నారు మీరు. ఒకటి నన్ను భయపెట్టిస్తున్నారు, అది కాదు. కాదండి అమ్మ, నన్ను భయపెట్టించండి. అండ్ మేడం, యాజ్ ఇట్ ఈస్ పోయిన ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ కూడా ఇవన్నీ మ్యాజిక్ ట్రిక్స్, ఏది నిజం కాదు. ఆత్మలతో మాట్లాడడం, ఆత్మలు రావడం అనేది నిజంగా జరగదు. ఇంకొక డెమాన్స్ట్రేషన్ అంతే. ఎలా కాదు అనిపించిందా? అదే కదా. సరే, ఇప్పుడు నాకు డౌట్, ఇది నిజంగా ఆత్మనా కాదు?
నమ్మద్దు. కాదు. ఇది సుమన్ టీవీ వారి తరపున సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎస్ ఐ నో, నాకు తెలుసు, ఎందుకంటే వెనకాల ఏదో వాయిస్ రికార్డ్ వినిపించింది. మరి ఎందుకు అంత భయపడ్డారు? తర్వాత అంత కూల్ గా ఉన్నా నేను. చెప్పిన తర్వాత అందరూ ఇలాగ మాట్లాడతారు మేడం. అదే కదా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బేసిక్ గా చాలా మంది యూనో ఇలాంటివే, నేను మీ అమ్మమ్మ ఆత్మని పిలిపించి మాట్లాడిపిస్తా, లేదంటే మీ ఆయన చనిపోయినది మీ ఆయన పిలిపించి మాట్లాడిపిస్తా అనగానే పిచ్చోల్లా నమ్మేసి వెళ్ళిపోతారు. ఇట్లా లైన్లు కట్టేసి కొట్లాడుకొని తన్నుకులాడుకొని తొక్కేసుకొని అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వార్తల్ని కూడా మనం రీసెంట్ గా చూస్తూ ఉన్నాము. సో ఎవరో ఏదో చెప్పినరని, ఏదో చేతబడి చేస్తారని చెప్పేసి అది నిజం జరుగుతుందని చెప్పేసి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చాలా మంది అయిపోయారు. సో అప్పుడు ఈ తెలివి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా మనము ఇదొక ట్రిక్ అని చెప్పడానికి చేస్తున్న ఈ ప్రోగ్రామ్లో కొంచెం ట్రై టు అండర్స్టాండ్ ఈ విధంగా. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, అది కూడా వైట్ కలర్ క్లోజ్ చేసుకొని నుంచొని ఒక ట్రిక్ని సరే బాబా, ఓకే అత్తాపూర్ బాబా ఆయన పెట్టుకున్న పేరు అది. సో ఈ అత్తాపూర్ బాబా అలియాస్ హుడీ గారు ఇక్కడ చేసిన ట్రిక్ని చూసారు కదా. సో ఆయనే చేయగలిగినప్పుడు బాబా అని కొన్ని వేల మందిని మోసం చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు పైసలు వస్తుంటే. ఏది నమ్మద్దు, అన్ని మోసాలు అని చెప్పడానికే. సో మీలాంటి వాళ్ళ ద్వారా ఫస్ట్ నమ్మాను. నాకు తెలుసు మీరు నమ్మారని. మీకే కాదు, మీ ఫేస్ మా అందరికి, మీ ఫేస్ లో మా అందరికి కనిపించింది మీరు నమ్మారని. ఆ తర్వాత ఇక్కడ విన్న తర్వాత నిజమే అదేదో రికార్డెడ్ లా వినబడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే మీకు ఒక్కరికే వినిపించింది, మాకెవరికి వినిపించలేదు. అది ఎలా మ్యాజిక్ చేశారు మీరు? అదే ఆయన టాలెంట్. అలా కాదు, చెప్పేస్తారు అనాలి. ఇదే సీక్రెట్స్ ని వాడుకొని బాబాలు మోసం చేస్తున్నారు అంతేనే చెప్ప. వాళ్ళు ఇచ్చే విభూతిని నమ్మద్దు, వాళ్ళు ఇచ్చే మట్టిని నమ్మద్దు, వాళ్ళు ఇచ్చే నిమ్మకాయని నమ్మద్దు. అన్ని మ్యాజిక్లే, ఏవి నిజం కాదు. అది బేసిక్గా దొంగ బాబాల్ని నమ్మద్దు. మనం చేస్తున్న ప్రోగ్రామే అది, మన ప్రోగ్రామే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. సో ఇలాంటివి బయట ఎన్నో జరుగుతున్నాయి. నాకైనా చెప్పాలి కదండి, అంత పిచ్చిదానిలో భయపడుతూ. అంటే బేసిక్ గా బాబాలకి, లేకపోతే ఆ దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో, ఈ మాయలు చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి యాంకర్లైనా మామూలు మనుషులైనా అందరూ ఒకటే. అది ఒకసారి చూద్దామని. అండ్ వీళ్ళలో అందరు చదువుకున్న వాళ్ళే కదా మేడం, అయినా నమ్మారు అంటే అంత స్ట్రాంగ్ వాళ్ళ ట్రిక్స్. కూడా క్లియర్ అయిపోయింది. మీరు మ్యాజిక్ అంటే మ్యూజిషియన్ కాబట్టి గ్లాస్ ని బ్రేక్ చేశారు. కరెక్ట్. సో ఈ ట్రిక్స్ అన్ని వాళ్ళు తీసుకొని దొంగ బాబాలు విభూతిని చల్లుతున్నారు. కరెక్ట్, అంతే. నాట్ ఓన్లీ మనం ఒక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నట్టు కాదు. క్రిస్టియన్స్లోను, ముస్లిమ్స్లోను, సిక్కుల్లోనూ ఇలాంటి వాళ్ళు ప్రతి మతంలోనూ ఉన్నారు. ఎవాంజలిస్టులు అంటారు. మనం వీడియోస్ చూసే ఉంటాం, ఆడు కుష్ఠరోగంతో వస్తాడు, ఈయన వచ్చి చేయబెట్టగానే డాన్సింగ్ స్టార్ట్ చేసేస్తారు. అన్ని మ్యాజిక్ ట్రిక్లే.